భారతదేశంలో పెళ్లికున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ వ్యవస్థకి, పటిష్టమైన మానవ సంబంధాలకి పెళ్లి పునాది వంటిదని మన పూర్వీకులు తెలిపారు. వారి అడుగుజాడల్లోనే భారతీయులు నడుస్తున్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో భార్యాభర్తల మధ్య ఐక్యత లేక పెళ్లైన క్షణాల్లోనే విడాకులు తీసుకుంటున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన దేశంలో వివాహ వ్యవస్థ బలంగా ఉందంటే మన పెద్దలు వేసిన బలమైన పునాదే కారణం. అందుకే ప్రపంచం మొత్తం భారతదేశ ఆచార వ్యవహారాలు అలాగే సాంప్రదాయాల్ని గౌరవిస్తుంది. అయితే మన దేశంలోనూ కొన్ని పాశ్చాత్య పోకడాలు చాప కింద నీరులా విస్తరిస్తూ ఉన్నాయి. వీటిలో ఒకటి పెళ్లికి ముందే సహజీవనం. భారతీయ సమాజం ఎన్నటికీ దీనికి ఆమోదం తెలపదు. కానీ ఉద్యోగాలు, చదువులు, రకరకాల కారణాలతో యువతి యువకులు ఇంటికి దూరంగా ఉండడం, ప్రేమలో పడ్డం వంటి అంశాలతో పెళ్లికి ముందే ఎన్నో జంటలు కలిసే ఉంటున్నాయి. కానీ పెళ్లి చేసుకోకముందే ఎందరో విడిపోతున్నారు. తాజాగా పెళ్లికి ముందే సహజీవనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బుల్లితెర నటులు ప్రియాంక జైన్ ఇంకా శివకుమార్. ఇక వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ప్రియాంక జైన్ 2015లో తమిళ చిత్రం రంగి తరంగిలో నటించారు. ఆ తర్వాత కన్నడలో గోలీ సోడాలో నటించారు ప్రియాంక. 2018లో చల్తే చల్తే ఇంకా వినరా సోదర వీరకుమార వంటి తెలుగు చిత్రాల్లో మెరిశారు. ఇంతలో టీవీ ఇండస్ట్రీ నుండి ప్రియాంకకి అవకాశాలు రావడంతో 2017లో స్టార్ మాలో ప్రసారమైన మౌనరాగంలో నటించారు. సీరియల్స్ తో పాటు యు గాట్ మీ గర్ల్, సితారా ఇంకా సోచ్ వంటి వెబ్ సిరీస్ లోనూ ప్రియాంక అలరించారు. బిగ్ బాస్ తెలుగు 7లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఫైనల్స్ వరకు చేరుకున్నారు. ఇక శివకుమార్ అనే బుల్లితెర నటుడితో ప్రేమలో పడ్డ ప్రియాంక అతనితో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. మహా కుంభమేళాలో జంటగా పుణ్యస్నానాలు చేయడం, ఇటీవల వరలక్ష్మి వ్రతాన్ని జంటగా చేసుకుని షాకించారు. కానీ పెళ్లి కాకుండానే దంపతుల మాదిరిగా ఇలాంటి పూజలు చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్స్ ఇంకా సాంప్రదాయవాదులు వీరిపై విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఐ డోంట్ కేర్ అంటూ తమకు నచ్చిన దారిలో నడుస్తున్నారు. సినిమాలు ఇంకా సీరియల్స్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటున్నారు ప్రియాంక జైన్ ఇంకా శివకుమార్. ఇటీవల ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిని పెళ్లికి ముందే సహజీవనం గురించి యాంకర్ ప్రశ్నించగా దానికి వీరు తమదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు. రిలేషన్లో ఉన్నవారు ఏం చేయాలి, ఏం చేయకూడదనేది టిక్ మార్క్ చేసుకోవాలి. తల్లిదండ్రులు ఓకే చెప్పే వరకు ఆగాలని ప్రియాంక అన్నారు. కానీ అది ముందు ఉండేదేమో. పేరెంట్స్ ఈరోజు సంబంధం చూసి ఇంకో 2 నెలల్లో పెళ్లి చేసేవారు. కానీ ప్రస్తుతం ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఎంగేజ్మెంట్ జరిగి ఒక 5-6 నెలలు ఆగి పెళ్లి చేసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి ముందు కలుసుకొని మాట్లాడుకొని అర్థం చేసుకుంటున్నారు. చాలామంది ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా పెళ్లి ఆగిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ ఉండదు అని శివకుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం వీరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వారి కామెంట్స్ పై నెటిజన్స్ మిశ్రమంగా స్పందిస్తున్నారు.